అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? దీనికి కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర రిలీజ్కి సిద్ధమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ హడావిడిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్కి సంబంధించి గవర్నమెంట్ ఒక శుభవార్తను చెప్పింది. సినిమా రిలీజ్కి సంబంధించి 6 షోలకి అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి ఒక జీవోను కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ జీవో ప్రకారం ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, ముఖ్యంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ చేసినటువంటి విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్ యాక్ట్ ప్రకారం చూస్తే కనుక స్పెషల్ షోస్కి అనుమతి ఇవ్వడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. దాదాపు దానిపైనే ఒక క్లారిటీ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. ఇది హోమ్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి ప్రొడ్యూసరు, మిస్టర్ సితారా ఎంటర్టైన్మెంట్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దేవరా మూవీ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ టికెట్ రేట్స్ అండ్ స్క్రీన్ ఏ స్పెషల్ షోస్. సో రెండింటికి కూడా ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఎన్ని రోజులకు పర్మిషన్ ఇచ్చింది, ఎన్ని షోలకు పర్మిషన్ ఇచ్చింది, ఒకసారి దాన్ని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోలో ఉన్నటువంటి కీలక అంశాలు. 27వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా మూవీగా కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ అంటే తెలుగువారికి తెలిసినటువంటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె హీరోయిన్గా ఇందులో నటిస్తుంది కాబట్టి చాలా క్రేజీ ప్రాజెక్ట్గా మారింది. దీనికి సంబంధించినటువంటి అప్డేటే ఈ రేట్స్ పెంచుకోవడానికి సంబంధించినటువంటి అంశం. ఇందులో ఒకసారి మనం పరిశీలిద్దాం. దేవరా మూవీ హియర్ బై అకార్డ్ పర్మిషన్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ఆల్ థియేటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎన్హాన్స్ ద టికెట్ రేట్స్ అప్ టు అప్పర్ క్లాస్ 110 రూపీస్, అంటే 110 రూపాయలకి అప్పర్ క్లాస్ టికెట్. అంటే సింగిల్ థియేటర్స్, చాలా చోట్ల ఊళ్ళలో ఉండేటువంటి సింగిల్ థియేటర్స్, సిటీలో ఉన్నటువంటి సింగిల్ థియేటర్స్ గురించి మనకు తెలుసు. అందులో 110 రూపాయలు అప్ టు 110 రూపీస్ అనేటువంటి అంశం పెట్టి ఇంక్లూడింగ్ జిఎస్టీ 110 రూపాయలు. అలానే లోవర్ క్లాసెస్కి 60 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ పర్మిషన్ ఇచ్చింది. ఇది సింగిల్ థియేటర్స్కి వర్తించేటువంటి రేటు. ఇక మల్టీప్లెక్స్లు సిటీస్లో విపరీతంగా పెరిగిపోయినటువంటి మల్టీప్లెక్స్ల గురించి మనకు తెలుసు. కాబట్టి అక్కడ ఎక్కువ షోస్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టీప్లెక్స్లకి సంబంధించి 135 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ పర్ ఈచ్ టికెట్ ఓవర్ అండ్ అబోవ్ అడ్మిషన్ రేట్స్ మెన్షన్డ్. సో అక్కడ ఆల్రెడీ ఒక్కొక్క మల్టీప్లెక్స్లో 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు టికెట్స్ ఉంటాయి. కాబట్టి గరిష్టంగా 135 రూపాయలు పెంచుకోవడానికి మల్టీప్లెక్స్లకు సంబంధించినటువంటి రిలాక్సేషన్ని ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. దీంతోపాటు సినిమాకి సంబంధించి అదనపు షోస్ వేయడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. ఈ అదనపు షోస్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. గవర్నమెంట్ అకార్డ్ పర్మిషన్ టు ఆల్ థియేటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు స్క్రీన్ స్పెషల్ షోస్ 6 షోస్, అంటే 6 ఆటలు వేసుకోవడానికి ఏపీలో ఉన్నటువంటి థియేటర్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఓన్లీ సెప్టెంబర్ 27th సినిమా రిలీజ్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం అంటే తెల్లవారుజామున, ఒక రకంగా చెప్పాలంటే మిడ్ నైట్ 12 గంటల తర్వాత షోస్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 6 షోస్ వేయొచ్చు. అంటే ఫస్ట్ రిలీజ్ డే ఖచ్చితంగా ఏపీలో ఆల్ థియేటర్స్లో 6 ఆటలు వేయడానికి అనుమతి ఇచ్చింది. ఇక మరుసటి రోజు నుంచి 5 షోస్గా ఇది మారుతుంది. మరుసటి రోజు నుంచి అన్ని చోట్ల కూడా 5 షోస్ వేయచ్చు. అది 28/9/2024 నుంచి 5 షోస్ వేసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చింది. అంటే ఫస్ట్ డేకి సంబంధించి సినిమా 6 షోస్ వేయొచ్చు. అలానే తర్వాత రోజు నుంచి చూస్తే కనుక 5 షోలు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ డే ఖచ్చితంగా 12 గంటలకి, మిడ్ నైట్ 12 గంటలకి అనుమతి ఇచ్చారు. కాబట్టి 1 AM అంటే రాత్రి 1 AMకి స్పెషల్ ప్రీమియర్స్ వేసేందుకు వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో కలిగింది. ఈ అంశాలు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ అన్నీ కూడా 14 రోజుల పాటు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ను కూడా ఏపీ గవర్నమెంట్ జీవో, అంటే హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కుమార్ విశ్వజిత్ పేరు మీద ఈ ఆర్డర్ కాపీని రిలీజ్ చేశారు. దీంతో దేవరా ఫ్యాన్స్, దేవరా టీం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్
ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో చాలా క్లియర్గా ఆయన ఈ సినిమా, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, RRR సినిమా తర్వాత పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ మనసు పెట్టి చేసినటువంటి సినిమా ఇది. మల్టీ స్టారర్స్ తర్వాత ఆయన సోలోగా వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్, మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ సిబిఎన్ గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఫర్ పాసింగ్ ద న్యూ జీవో ఫర్ ద దేవరా రిలీజ్. దేవరా సినిమా రిలీజ్కి సంబంధించి ఈ జీవో ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. అండ్ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఆఫ్ తెలుగు సినిమా ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలానే కళ్యాణ్ రామ్ కూడా సేమ్ ట్వీట్, ఇదే ట్వీట్ని కళ్యాణ్ రామ్ కూడా చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన కూడా ప్రజెంట్ చేస్తున్నారు, ఆయన ప్రజెంటర్గా ఈ సినిమాకు ఉన్నారు, మెయిన్ ప్రొడ్యూసర్గా సితారా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో అన్నదమ్ములు ఇద్దరు కూడా సేమ్ మ్యాటర్, సేమ్ డీటో కాపీ పేస్ట్ చేసినట్టుగానే ఏపీ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి సంబంధించి కందుల దుర్గేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, 6 షోస్ మొదటి రోజు పడతాయి, రెండో రోజు నుంచి 5 షోస్ పడతాయి. సినిమా సూపర్ హిట్ అయితే కనుక ఇక కలెక్షన్స్ రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్ పైన కూడా దేవర టీమ్ బాగా ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం ఉంది. సరిగ్గా 6 రోజుల సమయం ఉంది కాబట్టి ఇక దేవరా ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.